చూస్తే మనం నష్టపోతాం, ఎందుకంటే ఈ సినిమా ఈ తరం వాళ్ళు చూడరు అని. ఆయన ఒకే మాట అన్నారు, నాకు శరత్ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు, ఒక తెగ పురుషుడు. వాట్ ఈస్ ఎన్టీఆర్ అనేది అందరికీ తెలియదు. ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని విషయాలు నేను ఐ వాంట్ టు షేర్, బికాజ్ ఆయన మా తాతగారు. కొన్ని పర్సనల్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత విజయవాడలో పాలు అమ్ముకొని ఏసీ కాలేజ్ గుంటూరుకి వెళ్ళి ఆయన డిగ్రీ పూర్తి చేసుకున్నారు. బిఏ చేస్తూ జగ్గయ్య గారు, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఆర్ట్స్ థియేటర్ స్థాపించి ఎన్నో థియేట్రికల్ ప్లేస్ నాటకాలు వేసేవారు. దాని తర్వాత ఆయన చేయని బిజినెస్ లేదు. జనతా ప్రెస్ పెట్టారు. దాని తర్వాత టెబాకో బిజినెస్ చేశారు. బాంబేలో హోటల్ కూడా నడిపారు. రామారావు గారు గన్నవరంలో పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆయన పైలట్ లైసెన్స్ కూడా పొందారు. ఆ రోజుల్లో 42 మందో ఐ డోంట్ రిమెంబర్ ట్రైనింగ్కి వెళ్తే రామారావు గారు స్టూడ్ ఫస్ట్ పైలట్గా ఆయన అవార్డు ఇచ్చింది ఆయనకి. అలాగే దాని తర్వాత సబ్ కలెక్టర్గా చేశారు. సబ్ కలెక్టర్ ఆ రోజుల్లో 7,000 మంది సబ్ కలెక్టర్గా ఎగ్జామ్ రాస్తే 7గురే క్వాలిఫై అయ్యారు. దాంట్లో రామారావు గారు వన్ ఆఫ్ ద పర్సన్. కానీ ఎన్టీఆర్ గారు కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసి హీ వాజంట్ సాటిస్ఫైడ్, బికాజ్ అక్కడ దాంట్లో ఉన్న కరప్షన్ అవన్నీ చూడలేక అది వదిలేసి దాని తర్వాత నాటక ప్రవేశం, నాటకాలు వేసుకుంటూ దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పుడు హీరోగా, విలన్గా ఆయన తెలుగు ప్రజలు ఆయన్ని ఆదరించారు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, ధర్మరాజైనా, శివుడైనా తెలుగు ప్రేక్షకులు ఆయన్ని ఆరాధించారు. రామారావు గారు మీరందరూ తెలుసు, ధర్మరాజుకి ఒక డ్యూయట్ సాంగ్ చేస్తాం అనేది సాహసం. అది ఆయన చేశారు. అది అందరూ తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించారు. హిందీలో కానీ తెలుగు, హిందీలో తమిళ్, మలయాళం ఏ లాంగ్వేజ్లోనూ ఈ సాంగ్స్ చేయలేదు, బికాజ్ ఎవరు సాహసించలేదు. అది రామారావు గారు చేశారు. అది తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు ఆయన సాహసానికి.